నా జీవితాన కురిసెలేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెలేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను, ఆలకించండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ రోజున ఎంతో అవసరమైన వాక్యం ఇది. ఎందుకంటే ఈ సాంగత్యము, దుష్ట సాంగత్యము వలన, స్నేహాల వలన, పరిచయాల వలన, ఈ సహవాస సంబంధాల వలన సమాజము ఈ రోజున తప్పుదారి పడుతుంది. కుటుంబపు వ్యవస్థలు అల్లాడిపోయి తల్లడల్లిపోతున్నాయి. వ్యక్తుల యొక్క అనుభవాలు కూడా ఈ రోజున ఘనహీనతకు, విలువలేని అనుభవాలకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్ని ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడే పరిశుద్ధ పౌలు ఈ కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులైన వారికి చాలా ఖండితంగా ఈ మాట ఆయన వ్రాసిన అనుభూతి. ఇందులో మనం గుర్తించవలసింది ఏంటి అనంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన అండి.
ఈ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరపకపోతే ఈ మంచి నడవడి దుష్ట సాంగత్యాన్ని మార్చచ్చు కదా. ఇది ఇప్పుడు కాదు, నా మనసులో ఉన్న ఆలోచన. ఆ కరోనా వచ్చినప్పుడు అందరూ డిస్టెన్స్ పాటించండి, ఆ వైరస్ అటాక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళలో ఉన్న బలహీనత మనల్ని బలహీనపరచకపోతే మనలో ఉన్న బలం వాళ్ళలో ఉన్న బలహీనతను తీసేయచ్చు కదా. మరేంటో ఈ దుష్ట సాంగత్యానికి, ఈ రోగాల బలానికి మరి అంత ప్రభావం ఉందేమో మనకు తెలియదు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు, కానీ ఈ చెడులో ఉన్న వ్యక్తులు మంచివాళ్ళను చూసి ఎంతవరకు మార్పు చెందగలుగుతున్నారనే ప్రశ్నకి ఎవరి దగ్గర వాళ్ళకే ఉంది సమాధానం. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ వాక్యంలో ఈ మంచి నడవడి కలిగిన వారికే ఈ హెచ్చరిక, జాగ్రత్త. ఎందుకంటే ఒక దుష్ట సాంగత్యం ఉంది. ఈ దుష్ట సాంగత్యం అనే మాయలో మనం పడితే, ఈ దుష్ట సాంగత్యం అనే ఊబిలో మనం కొరకపోతే మన మంచి నడవడి పతనమైపోతుంది, మంచి నడవడి ప్రయోజనం లేకుండా పోతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, ఇద్దరు కలిసి ప్రయాణం కొనసాగించారు. దేవుడు వాళ్ళని పిలిచాడు, దేవుడు వాళ్ళని ఏర్పరిచాడు, దేవుడు వారికి అభయం ఇచ్చాడని చెప్పి ఇద్దరు బయలుదేరారు. వారిద్దరు ఎవరంటే అబ్రహాము, లోతు. సరే, పరిస్థితులు అలాగా వచ్చాయి. లోతు కాపురులకి అబ్రహాం కాపురులకి కొంచెం గొడవలు వచ్చాయి. మనం కాపాడబడాలి, మనం సమాధానంగా ఉండాలే కానీ దగ్గరేంటి దూరమేంటి, దూరమైన పర్లే, మనం సహోదర ప్రేమను కాల్చుకుందామన్న దృక్పథంతో అబ్రహాము లోతుతో చెప్పాడు, నేను నీకు దూరంగా ఉంటే మన మధ్య సహోదర ప్రేమ కాపాడబడుతుంది, సమాధానంగా మనం ఉండగలుగుతాం, కోరుకోమంటే లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకుని వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిది? మీరు ఆదికాండం 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూస్తున్నారండి, వాళ్ళేమి మంచి సాంగత్యం, మంచి నడవడి కలిగిన వాళ్ళు కాదు. ఈయన గారు కోరుకున్న ప్రాంతం ఎలాంటిది అనంటే దుష్టులను, యెహోవా దృష్టికి పాపులంట. ఇక ఈయన అలాంటి ప్రాంతాన్ని కోరుకుని వెళ్ళి ఏమాత్రం ఈయన పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, దేవునికి సన్నిహితంగా బ్రతకగలుగుతాడండి? లోతు చరిత్ర మీకు తెలిసిందే. కొన్నాళ్ళు గడిచాయి, లోతు గోతులో పడ్డాడు. ఇంకా నేను వివరంగా చెప్పలేను, కానీ ఒక శపింపబడిన సంతతికి కారకుడైపోయాడు లోతు. ఈరోజు కూడా సమాజంలో లోతు చరిత్ర మనం చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. నా ప్రియమైన సహోదరులారా, దుష్ట సాంగత్యం బహు ప్రమాదకరం అండి. మీరు ఇదే ఆదికాండం 13వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. అయ్యగారు శాంతం వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడు, ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ గుడారం సంగతి ఏమైంది, పిల్లల సంగతి ఏమైంది, తన సంగతి ఏమైంది, తుదకు తాను ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయిన స్థితిగతుల మధ్య నిలిచిపోయాడు అనేది మనం గ్రహించాలి, జాగ్రత్త పడాలి. మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎఫ్రాయిమును గూర్చి. ఈ ఎఫ్రాయిమును గూర్చి చదివితే దేవుడు అతని చేతిని పట్టుకొని నడక నేర్పాడట. ఎఫ్రాయింకి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, అతని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, దేవుడు అతను ఎంతగానో ప్రేమించాడు. కానీ ఎఫ్రాయిము పరిస్థితి ఏమైపోయిందో తెలుసండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను. బహుభయంకరమైన పరిస్థితి. ప్రభుని ఎరుగని అన్యులతో కలిసిపోయాడంట. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను.
నా ప్రియమైన సహోదరు, మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎవరితో మన సాంగత్యము, ఎవరితో మన యొక్క కలయిక, ఇవన్నీ మనం యోచించాలి, ఆలోచించాలండి. నా వలే వాళ్ళు మారుతున్నారా, వాళ్ళ వలే నేను మారుతున్నానా? నేను నమ్మినా, నేను నిలిచినా, నేను అనుసరిస్తున్న ఈ జీవ మార్గములో అనేక మంది నాతో కలుస్తున్నారా? ఈ జీవ మార్గాన్ని విడిచి నేను వాళ్ళతో కలిసి వెళ్ళిపోతున్నానా అని యోచన మనకు లేకపోతే బహు ప్రమాదకరం అండి. నేను ఎందుకు ఎంత వేదనతో మాట్లాడుతున్నానంటే, మీరు ఈ 7వ అధ్యాయం హోషేయ గ్రంథంలో 9వ వాక్యం కూడా చదివితే, అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేదు. చాలా లోతైన మాటలు ఇవి. అతని తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అతనికి అది తెలియలేదంట. అంటే అతని పెద్దరికమే అతనికి తెలియట్లే. నెరసిన వెంట్రుకలు అంటే ఏంటి? పెద్దరికం. ఆ పెద్దరికమే అతనికి తెలియట్లే. నేను ఈ పెద్దరికంలో, ఈ వయసులో నేను ఇప్పుడు ఇలా ఉండవచ్చా, ఇలా తినవచ్చా, ఇలా తిరగవచ్చా, ఇలా అనవచ్చా, ఏమి వివేకమే లేదు. అన్యులతో కలిసిపోయాడు. వాళ్ళు ఇతని బలాన్ని మింగివేశారట. ఎంత దారుణమైన పరిస్థితికి ప్రభువుని ఎరిగి, దేవుని ఎరిగిన వ్యక్తి కూడా దిగజారిపోతాడు ఈ దుష్ట సాంగత్యాల వలన అనేది మనం ఇట్టే గుర్తుపట్టాలి. ఏముందులో సరదాగా ఉన్నాం, ఏముందులో సంతోషంగా తిరుగుతున్నాం, ఇది కూడా ఏముందో అనుకుంటే అదే మన ప్రాణానికి ముప్పు, మన జీవితానికి హాని కలిగించేది. గనుక మన ప్రక్కన కూర్చుంటున్నది ఎవరు, మన ఎదుట నిలబడుతున్నది ఎవరు, మన భుజాల మీద చేతులేస్తున్నది ఎవరు, మనకు ఆలోచన ఇస్తున్నది ఎవరు, మనం ప్రతి క్షణం జాగరూకులమై వివేచించవలసిన అవసరం ఉందనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాము. మరొక విషయాన్ని నేను మీతో చెప్పనా, అతడు యెహోషాపాతు. భక్తి కలిగిన వాడే, రోషం కలిగిన వాడే, దేవుని కొరకు మంచి కార్యాలు పూనుకొనిన వాడే. కానీ ఎంత అవివేకంగా ప్రవర్తించాడు అనంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యంలోని మాటలు నేను చదువుతాను చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత, ఇప్పుడే వచ్చేది సమస్యలన్నీ వచ్చింది. ఇప్పుడే లేమిలో ఉన్నప్పుడు, కొదువుల్లో ఉన్నప్పుడు, తగుమాత్రం ఉన్నప్పుడు ఏ బాధలు రావండి. ఈ ఐశ్వర్యము, ఈ ఘనత, ఈ మెప్పు, ఈ మహిమలు ఇవన్నీ యాడ్ అయినప్పుడే, కలిసి వచ్చినప్పుడే కనులు నెత్తికెక్కేది. ఇంకప్పుడే మనం జారిపోయే పరిస్థితి ప్రారంభమయ్యేది. యెహోషాపాతు జీవితంలో కూడా ఐశ్వర్యమును ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఈయనకు ఆయనతో ఏం పని? ఆహాబు ఎవరు? దేవునికి విరోధి కదా, ఇశ్రాయేలులు చెడుతనం చేయడానికి కారకుడు కదా, ఆహాబు గర్విష్టి కదా. ఎందుకండి ఈయన ఆయనతో కలిసింది? మీరు 2వ వాక్యం కూడా చదివితే, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోలో నుండి ఆహాబు నద్దుకు పోయెను. 19వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదువుతానండి. దీర్ఘదర్శి హనాని కుమారునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. లేనిపోని సమస్యలు తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం కదా. ఏదో తన మానాన తను భక్తి చేసుకుంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు, దైవ కార్యాలు పూనుకున్నాడు, అంతటితో ఉండకుండా వెళ్ళి ఈయనతో కలిశాడు. నేను చెప్పాను కదండి, ఈ మంచి నడవడి, ఈ దుష్ట సాంగత్యం వలన చెడిపోయా. సరే, ఈయన కలిసిన వాడు ఆయన్ని ఏమైనా మార్చగలిగాడా? ఆయన్ని ఏమైనా భక్తిలోకి తీసుకుని రాగలిగాడా? ఈయనకున్న భక్తిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి వచ్చే తీర్పు ఏంటంటే, నీవు యెహోవా శత్రువులతో స్నేహం చేస్తున్నావు, భక్తిహీనులకు నీవు సహాయకుడిగా ఉంటున్నావు. దేవుడు నీ మీద కోపిస్తున్నాడు. దేవుడు మన మీద కోపిస్తే మనం తట్టుకోగలమా? మనం ఉండగలమా? మనం బ్రతకగలమా? ఆయన మనకు దూరం అయితే, ఆయన మనకు వెను చూపితే, ఆయన దండన మన మీదకు వచ్చి ఆయన మన మీద కోపాన్ని ప్రత్యక్షపరిస్తే మన బ్రతికేంటి? మనం యోచించాలి ప్రియులారా. ఈ రోజున పరిస్థితులు మన కళ్ళ కనబడుతున్నాయి, మన కళ్ళతో చూస్తున్నాం.
అంత ఆరోగ్యకరంగా ఏం కనిపించట్లేదు, అంత క్షేమకరమైన అనుభవాల్లో కనిపించట్లేదు, ఉండట్లేదు. జాగ్రత్త, జాగరూకులమై ఈ దుష్ట సాంగత్యం విషయంలో 1000 కళ్ళతో మనం పరిశీలించాలి. ప్రతిదీ ఆచితూచి తెలుసుకోవాలి. మన మంచి నడవడిని కాచుకోవలసిన అవసరం ఎంతైనా కూడా మన మీద ఉంది. మరి ముఖ్యంగా యవనులు. అలాగని పెద్దలు ఎలాగైనా తిరగచ్చని నేను అనట్లే. ఎఫ్రాయిమును గురించి అదే కదని చెప్పింది. తల విరిసిన సంగతి కూడా మర్చిపోయాడట. గనుక ప్రాముఖ్యంగా నేను యవనస్తులతో చెప్తున్నాను, మెట్టుకు అందరూ మనము ఇలాంటి జాగ్రత్త కలిగిన వారమై మన మంచి నడవడిని కాచుకునవలసిన అవసరం మనకుంది. మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాము. జీవాధిపతి అనే యేసయ్యా మీకు వందనాలు నాయన. మా మంచి నడవడి విషయంలో మేము తీసుకునవలసిన జాగ్రత్తలు మేము తీసుకోవడానికి సహాయం చేయండి. లోకమే కానీ, లోకములో ఉన్నవారే కానీ నైనా పరిస్థితులు మా కళ్ళతో మేము చూస్తున్నాము. క్షేమకరమైన పరిస్థితులు మాకు కనిపించట్లేదు. మమ్మల్ని మీరు భద్రపరచండి, మీరు కాపుదల అనుగ్రహించి నడిపించండి. వివేకంతో, ఆలోచనతో అడుగులు వేయడానికి సహాయం చేయండి. మమ్మల్ని ఒక్కొక్కరు మీ చేతులకు సమర్పించుకుంటూ, మరీ ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తున్నారు. మీ కాపుదల, మీ భద్రత మీరు అనుగ్రహించి అన్ని విషయాలలో మీ బిడ్డలు మీరు పదిలపరిచి ఎక్కడ జారిపోకుండా దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించి నడిపించి కాపాడమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.